ఫిబ్రవరి 2007లో వెంకటేష్ ప్రకాష్ వ్యాస్ అనే భారతీయుడు తన భార్య చంచులతతో కలిసి అమెరికాలోని పెన్సిల్వేనియాలో కొత్త జీవితం మొదలుపెట్టారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వాళ్ళు కుషోన్ అనే చిన్న పట్టణంలో జీవనం ఆరంభించారు. అక్కడ ఇండియన్ కమ్యూనిటీతో స్నేహం చేసి పరిచయాలు పెంచుకొని అదే అపార్ట్మెంట్లో కలిసిమెలిసి ఉన్నారు. పండుగలు, పార్టీస్ అన్నీ కలిసి చేసుకునేవాళ్ళు. జనవరి 2న వారి జీవితంలోకి ఒక కొత్త సంతోషం వచ్చింది. అది వాళ్ళ పాప షాన్వి. పెద్ద కళ్ళు, ముద్దు నవ్వు, మృదువైన వాత్స్యం. అందరికీ ఆమంటే చాలా ఇష్టం. అదే సంవత్సరం జూలైలో షాన్వి నానమ్మ సత్యవతి దేవి గారు భారత్ నుంచి వచ్చారు. ఆమె కొద్ది కాలం మనవరాలితో గడిపేందుకు వచ్చారు. ఇంట్లో సంతోషమే కనిపించేది, కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. అక్టోబర్ 22, 2012 ఆ రోజు వాళ్ళ జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు సాయంత్రం వెంకట్, చంచులత ఇంటికి రాగానే వాళ్ళకు ఏదో తేడాగా అనిపించింది. ఇంట్లో నిశ్శబ్దం. షాన్వి అరుపులు లేవు. నానమ్మ మాట్లాడడం లేదు. వంటగదిలోకి వెళ్ళగానే భయంకరమైన దృశ్యం. నానమ్మ నేలపై చనిపోయి పడి ఉంది. గొంతు కోసి ఉంది. చుట్టూ రక్తం. వాళ్ళు వెంటనే షాన్వి కోసం వెతకసాగారు, కానీ ఆ పాప కనిపించలేదు. వెంటనే ఆ విషయాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు వచ్చారు. దర్యాప్తులో వాళ్ళకి ఒక ర్యాన్సమ్ లెటర్ కనిపించింది. అందులో ఇలా రాసి ఉంది: పోలీసులకు చెప్తే మీ బిడ్డను ముక్కలుగా చేస్తాం. $50,000 తీసుకొని ఒంటరిగా రావాలి, లేదంటే పరిణామాలు చేదుగా ఉంటాయి. ఇలాంటివే మరి 10 కాగితాలు ఇంట్లో దొరికాయి. అంతా షాక్ అయ్యారు. ఇండియన్ కమ్యూనిటీ కలిసి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక వ్యక్తి అందరితో కలిసి ముందు నుంచి సహాయం చేశాడు. అతడే రఘునందన్ యందమూరి. ఆ కుటుంబానికి ఆయన దగ్గరి మిత్రుడు కూడా. అతడు పోస్టర్లు ముద్రించి పరిసరాల ప్రాంతాల్లో పంచాడు. అక్టోబర్ 22న అదే అపార్ట్మెంట్ జిమ్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఒక నీలం బ్యాగ్ కనిపించిందని ఒకరు ఫోన్ చేసి పోలీసులకు తెలిపారు. పోలీసులు వెళ్ళి చూస్తే అందులో షాన్వి మృతదేహం కనిపించింది. ఆమె ఊపిరాడక చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. అప్పుడు పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చూశారు. అందులో ఒక వ్యక్తి నీలం బ్యాగుతో వెళ్తున్నాడు. ఆ ఫోటోను పోలీసులు వెంటనే వెంకట్, చంచులతకు చూపించారు. వాళ్ళు వెంటనే అది రఘునందన్ అని చెప్పారు. రఘునందన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట అతడు అబద్ధాలు చెప్పాడు, కానీ తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపించగా ఒప్పుకున్నాడు. అక్కడే కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. అతడికి జూదపు వ్యసనం ఉంది. డబ్బంతా పోయింది. బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. అందుకే అతడు స్నేహితుల దగ్గర దొంగిలించి డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఆ రోజు వెంకట్, చంచులత లేని టైంలో వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించాడు. షాన్వి, తన నానమ్మ ఇద్దరే ఆ రోజు ఇంట్లో ఉన్నారు. నానమ్మ తలుపు తీయగానే, నేను మీకు తెలుసు, ఇదే అపార్ట్మెంట్లో ఉంటాను అని చెప్పాడు. ముందుగా డబ్బులు, ఆభరణాలు ఉన్నాయని వెతికాడు. అవేమీ కనిపించలేదు. వెంటనే షాన్విని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు, కానీ నానమ్మ అడ్డుకోవడంతో ఆమె గొంతు కోసేశాడు. షాన్వి ఏడుస్తుంటే ఆ పాప నోటిలో ఒక గుడ్డ కుక్కాడు. ఊపిరాడకుండా ఆమెను అక్కడ చనిపోయింది. ఆ తర్వాత ఆమెను బ్యాగులో పెట్టి జిమ్ దగ్గర వదిలేశాడు. తర్వాత తానే మిత్రుడిలా నటిస్తూ సహాయం చేస్తున్నట్లుగా నటించాడు. కానీ పోలీసులు, సమాజం కలిసి పనిచేయడంతో అసలు విషయం బయటపడింది. కోర్టు రఘునందన్కు మరణశిక్ష విధించింది. అమెరికాలో ఆ శిక్ష వెంటనే అమలు కాదు. చాలా సంవత్సరాల పాటు కోర్టు ప్రక్రియలు జరుగుతాయి. ప్రస్తుతం మనం 2025 చూసుకుంటే ఇప్పుడు ఇది రఘునందన్ యొక్క తాజా ఫోటో. ఇప్పటికీ అతను మరణశిక్ష కోసం జైల్లో ఎదురు చూస్తున్నాడు. బహుశా మరణశిక్ష కంటే ముందే తను ముసలోడై చనిపోతాడేమో. ఈ కథ అసలైన ప్రమాదం చిరునవ్వు వెనకల దాగి ఉంది అని మనకి తెలియజేస్తుంది. ఇది ఈరోజు క్రైమ్ స్టోరీ. మరిన్ని క్రైమ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.